జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో మానవ జీవిత రహస్యాన్ని గురించి, మానవుడే విశ్వం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు ఆరోగ్య రహస్యాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. ఆరోగ్య రహస్యం, సీక్రెట్ ఆఫ్ హెల్త్. దీని గురించి తెలుసుకోబోయే ముందు నిన్న మీరు విన్నటువంటి అంశాన్ని గురించి ఒకసారి సమీక్షించుకుందాం. విశ్వంలో నిరంతరం పరిణామం జరుగుతూ ఉంటుంది. ఏదీ నిలకడగా ఉండదు. నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ మార్పులన్నీ ఒక వలయం మాదిరిగా జరుగుతూ ఉంటాయి. సైకిల్ మాదిరిగా జరుగుతూ ఉంటాయి. విశ్వంలో ఉన్నటువంటి అంశాలను గురించి మరొకసారి తెలుసుకుందాం. ఒకటి, పరమాత్మ లేక భగవంతుడు లేక సృష్టికర్త. రెండు, పరాశక్తి లేక ప్రాణశక్తి లేక విశ్వప్రాణశక్తి. మూడవది పరమాణువు. 4, పదార్థం. 5, ప్రకృతి. సో పరమాత్మ, పరాశక్తి, పరమాణువు, పదార్థం, ప్రకృతి. ఈ 5 2 కంటికి కనిపించవు. అవేమిటి? పరమాత్మ, ప్రాణశక్తి 2 కంటికి కనిపించవు. పరమాణువు, పదార్థం, ప్రకృతి కంటికి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ మార్పులు మొత్తం జరగటానికి మూల కారణం ఏమిటి? అదేమిటంటే ఒకే ఒక మాట వాడతాను, అదే సంకల్పం. సంకల్పం, ఆబ్జెక్టివ్. ఏమిటా సంకల్పం? పరమాత్మ ప్రాణశక్తిగా రూపాంతరం చెందిన తర్వాత ఆ ప్రాణశక్తిలో సంకల్పం ఉత్పన్నమవుతుంది. ఆ సంకల్పానికి అనుగుణంగా పదార్థం తయారవుతుంది. ఆ పదార్థం భిన్నత్వంలో ఉంటుంది. అటువంటి భిన్నత్వం యొక్క ప్రతిరూపమే ప్రకృతి. సో విశ్వంలో ఏది నిలకడగా ఉండదు. నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి. ఒకదాని తర్వాత మరొకటి దశల వారీగా జరుగుతూ ఉంటాయి. అయితే మానవ జీవిత పరమార్థం ఏమిటి? ఎక్కువ కాలం జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి. ఇదే జీవిత పరమార్థం. ఆరోగ్యం ఉండి సుదీర్ఘకాలం జీవించగలిగితే కర్మలు మొత్తం కరిగించుకొని మానవుడు దేవుడిగా మారి ఆ తర్వాత విశ్వంలో సునాయాసంగా ఐక్యం చెందవచ్చు. కర్మలు ఉన్నంత వరకు జీవుడవుతాడు. కర్మలు సమూలంగా కరిగిపోతే మానవుడే దేవుడవుతాడు. అందుకే నేను చెప్పిన ఫార్ములా మరొకసారి గుర్తుకు తెచ్చుకోండి. పరమాత్మ లేక భగవంతుడు, ఆ తర్వాత జీవుడు, ఆ తర్వాత దేవుడు, ఆ తర్వాత మరలా పరమాత్మ లేక భగవంతుడు. మనిషి దేవుడిగా జీవించలేకపోవటానికి ఒకే ఒక అవరోధం ఏమిటంటే జీవుడు. ఈ జీవుణ్ణే సూక్ష్మ శరీరం అంటారు, అంతఃకరణాలు అంటారు. సూక్ష్మ శరీరం అంటారు, అంతఃకరణాలు అంటారు. ఇంకొక మాట వాడతాను, వ్యష్టి మేధస్సు అంటారు. కాబట్టి ఆరోగ్య రహస్యం ఎక్కడుందనేది తెలుసుకోబోయే ముందు మానవ పరిణామాన్ని గురించి ఒక్కసారి శాస్త్రయుక్తంగా విశ్లేషించుకుందాం.
నేను బయాలజీ లెక్చరర్ని కావటం వల్ల ఒకవైపు సైన్స్ని, రెండో వైపు ఆధ్యాత్మికతను మేళవించి అందిస్తున్నాను కాబట్టి స్పష్టంగా అవగాహన చేసుకుంటే మానవ జీవిత రహస్యం తెలిసిపోతుంది. అందులో ఒక భాగంగానే ఆరోగ్య రహస్యం కూడా తెలిసిపోతుంది. ముందుగా మీకు ఒక విషయం చెప్తాను. విశ్వానికి ప్రతిరూపం భూమండలం. భూమి కాదు, భూమండలం. భూమండలానికి ప్రతిరూపం మానవుడు. విశ్వానికి ప్రతిరూపం భూమండలం, భూమండలానికి ప్రతిరూపమే మానవుడు. విశ్వంలో ఏమున్నాయి? పంచభూతాలు అంటే గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, గోళాలు వగైరా వగైరా. ఇది మొదటి స్టేజ్. ఆ తర్వాత ద్రవాలు, ఆ తర్వాత వేడి, ఆ తర్వాత వాయువు, ఆ తర్వాత ఆకాశం. ఇవి పంచభూతాలు. అటువంటి పంచభూతాలు విశ్వంలో ఏ నక్షత్ర మండలంలో కానీ, గ్రహంలో కానీ, ఉపగ్రహంలో కానీ నిర్దిష్టమైనటువంటి నిష్పత్తులు లేవు. ఒక భూమండలంలో మాత్రమే పంచభూతాలు నిర్దిష్టమైనటువంటి మోతాదులో ఉన్నాయి. భూమండలానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే దానికి గురుత్వాకర్షణ శక్తితో పాటు భూమి ఆకర్షణ శక్తి కూడా ఉంది. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంది. అదేమో గ్రావిటేషనల్ ఫోర్స్, ఇదేమో మ్యాగ్నెటిక్ ఫోర్స్. విశ్వం మొత్తంలో ఒక భూమండలంలో మాత్రమే, భూమికి మాత్రమే భూమి ఆకర్షణ శక్తి ఉంది. ఏదైనా ఒక పదార్థాన్ని పైకి విసిరామనుకోండి, అది తప్పనిసరిగా తిరిగి భూమిని చేరుతూ ఉంటుంది. దీన్ని మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటారు, అయస్కాంత శక్తి అంటారు. మరొకసారి చూడండి. విశ్వానికి ప్రతిరూపం భూమండలం. భూమండలం అనేది ఇంటోటో, ఒక రకంగా ఇండివిడ్యువల్గా ఉంటుంది. తనకు తాను ఒక ప్రత్యేక తరహాలో ఉంటుంది. అటువంటి భూమండలానికి ప్రతిరూపమే మానవుడు. భూమిని ఆవహించి 4 భూతాలతో కూడినటువంటి వాతావరణం ఏర్పడింది. భూమి ఘన రూపంలో ఉంటుంది. దాన్ని ఆవహించి నీరు ఉంటుంది, అగ్ని ఉంటుంది, వాయువు ఉంటుంది, ఆకాశం ఉంటుంది. ఈ అగ్ని ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యరశ్మి ద్వారా వస్తుంది. ఇంకొక విషయం, భూమి ఎప్పుడూ నిలకడగా ఉండదు. ఆ మాటకు వస్తే విశ్వంలో ఏది నిలకడగా ఉండదు. విశ్వంలో ఏది నిలకడగా ఉండదు. పరమాత్మ నిలకడగా ఉండదు, ప్రాణశక్తి నిలకడగా ఉండదు, పరమాణువు నిలకడగా ఉండదు, పదార్థం నిలకడగా ఉండదు, ప్రకృతి కూడా నిలకడగా ఉండదు. నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఒక నిర్ణీత కక్షలో సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా నిరంతరం తిరుగుతూ ఉంటుంది. భూమి సూర్యుడి చుట్టూ ఒక్కసారి తిరగటానికి పట్టేటటువంటి కాల వ్యవధి 365.25 రోజులు. అందుకే మనకి 4 సంవత్సరాలకు ఒకసారి లీఫ్ సంవత్సరం వస్తుంది. కాబట్టి కాలాన్ని ఎవరు నిర్ణయించారంటే, ఎలా నిర్ణయించారంటే, భూమి తన చుట్టూ తాను తిరిగితే, ఒక్కసారి తిరిగితే ఒక రోజు. దాన్ని బట్టి వారాలు వచ్చాయి, నెలలు వచ్చాయి, సంవత్సరాలు వచ్చాయి. భూమి సూర్యుడి చుట్టూ ఒక్కసారి తిరిగితే సంవత్సరం అవుతుంది.
భూమి సూర్యుడు చుట్టూ తిరిగేటటువంటి కక్ష గుండ్రంగా లేదు, కొద్దిగా అణచబడి ఉంటుంది, అణిచిపెట్టబడి ఉంటుంది. అందువల్ల భూమి తన చుట్టూ తాను తిరుగుతూ నిరంతరం సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నప్పుడు సంవత్సరంలో కొంతకాలం సూర్యుడికి దగ్గర అవుతుంది, మరి కొంతకాలం సూర్యుడికి దూరం అవుతుంది. ఈ దగ్గర కావటం దూరం కావటాన్ని బట్టే ఋతువులు ఏర్పడ్డాయి, సీజన్స్ ఏర్పడ్డాయి. కొంతకాలం భూమి చల్లగా ఉంటుంది, కొంతకాలం వేడిగా ఉంటుంది, కొంతకాలం వర్షాలు పడుతూ ఉంటాయి. అంటే భూమిలో మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత భూమి చుట్టూన్నటువంటి వాతావరణంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. భూమి మీద నివసించేటటువంటి జీవరాశులు కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. సో ఈ పరిణామం ఎలా జరిగిందంటే దశల వారీగా జరిగింది. ముందు పరమాత్మ, ప్రాణశక్తి, పదార్థం మాత్రమే ఉంది. పరమాత్మ, ప్రాణశక్తి, పదార్థం మాత్రమే ఉంది. ఆ పదార్థంలో నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పుల యొక్క రూపాంతరమే జీవ పదార్థం. జీవం లేకపోతే దాన్ని నిర్జీవ పదార్థం అంటారు. జీవం ఏర్పడితే దాన్ని జీవ పదార్థం అంటారు, ప్రోటోప్లాజం అంటారు. ఈ జీవ పదార్థం నుండి ముందుగా వృక్ష జాతులు వచ్చాయి, ఆ తదుపరి జంతువులు వచ్చాయి. ఇదంతా నిరంతరం జరిగే పరిణామ క్రమం. దీన్ని ఎవరు ఆపే ప్రసక్తి లేదు, అడ్డుకట్ట వేసే ప్రసక్తి లేదు, పెంచే ప్రసక్తి లేదు, తగ్గించే ప్రసక్తి కూడా లేదు. ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. అటువంటి ఆ పరిణామంలో ముందు వృక్షాలు వచ్చాయి, తర్వాత జంతువులు వచ్చాయి, ఆ తర్వాత మానవుడు వచ్చాడు. వృక్షాలు, జంతువులు, మానవుడు. సో ఇదంతా కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పరిణామ క్రమంలో జంతు సామ్రాజ్యాన్ని తీసుకుంటే మానవ జాతిలో కొన్ని ప్రత్యేకతలు సంతరించుకునే విధంగా పరిణామం జరిగింది. అదేమిటంటే ముందు అకశేరుకాలు వచ్చాయి. ఇవి చిన్న జాతులు, వీటికి వెన్నెముక ఉండదు. వీటికంటే ఉన్నతంగా తర్వాత దశలో సకశేరుకాలు వచ్చాయి, వెన్నెముకతో కూడినవి. వర్టెబ్రేట్స్ అంటారు, కార్డేట్స్ అంటారు. ముందు శాకాహారులు వచ్చాయి, తర్వాత మాంసాహారులు వచ్చాయి. వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్, హెర్బివోరస్, కార్నివోరస్. శాకాహారులు, మాంసాహారులు. ముందు శీతల రక్తపు జంతువులు వచ్చాయి, తర్వాత ఉష్ణ రక్తపు జంతువులు వచ్చాయి. కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్స్, వామ్ బ్లడెడ్ ఎనిమల్స్, పాయిక్లో ధర్మిక్, హోమియోధర్మిక్. ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్. మీకు ఎంత అవకాశం ఉంటే అంత అర్థం చేసుకోండి, కానీ చెప్పటం నా కనీస ధర్మం. ఎందుకంటే ఇదంతా కూడా జ్ఞానామృతం రూపంలో నవీన జీవన వేదంగా రికార్డు కాబోతుంది. శీతల రక్తపు జంతువులు, ఉష్ణ రక్తపు జంతువులు. శీతల రక్తపు జంతువుల యొక్క స్వభావం ఏమిటంటే శీతల రక్తపు జంతువుల యొక్క స్వభావం ఏమిటంటే పరిసరాల్లో ఉష్ణం పెరుగుతూ ఉంటే తన శరీరంలో కూడా ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. పరిసరాలలో ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటే శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గుతూ ఉంటుంది. అయితే ఉష్ణ రక్తపు జంతువుల యొక్క స్వభావం ఏమిటంటే పరిసరాల్లో ఉష్ణోగ్రత పెరిగినా తగ్గినా శారీరక ఉష్ణోగ్రత మాత్రం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. అంటే పరిసరాల్లో మార్పులు జరిగిన బాడీలో మాత్రం టెంపరేచర్ మారదు. ఇది పరిణామ క్రమంలో అడ్వాన్స్డ్ స్టేజ్. ముందు అకశేరుకాలు, తర్వాత సకశేరుకాలు. ముందు శాకాహారులు, తర్వాత మాంసాహారులు.
ముందు శీతల రక్తపు జంతువులు, తర్వాత ఉష్ణ రక్తపు జంతువులు, ఆ తర్వాత భూమండలం మొత్తంలో కొన్ని జాతులలో తల్లి గర్భంలో బిడ్డ పెరుగుతుంది. తల్లి గర్భంలో బిడ్డ పెరుగుతుంది. అలా తల్లి గర్భంలో బిడ్డ పెరిగి బిడ్డను తల్లి కొంతకాలం గర్భంలో మోస్తుంది. ఆ కాలాన్ని గర్భావధి అంటారు, జెస్టేషన్ పీరియడ్ అంటారు. తల్లి గర్భం నుంచి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత తల్లి బిడ్డను కొంతకాలం పోషిస్తుంది, స్తన్యం ఇస్తుంది. అలా స్తన్యం ద్వారా తల్లి బిడ్డను పోషించేటటువంటి జాతుల్ని క్షీరదాలు అన్నారు. క్షీరము, క్షీరదాలు. క్షీరదాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేమిటంటే పాలిండ్లు ఉంటాయి. స్తన్యం ఇవ్వటానికి పాలిండ్లు ఉంటాయి. చర్మం మీద వెంట్రుకలు ఉంటాయి. ఉష్ణోగ్రతను తట్టుకోవటం కోసం థర్మోకోల్లాగా చర్మం మీద వెంట్రుకలు దట్టంగా ఉంటాయి. బిడ్డకు పాలివ్వటానికి మాతృజీవిలో అంటే తల్లిలో స్తన్యాలు ఉంటాయి. తల్లి గర్భంలో బిడ్డ కొంతకాలం పెరగటం, బిడ్డ బయటకు వచ్చిన తర్వాత తల్లి కొంతకాలం పోషించడం వల్ల తల్లికి బిడ్డకి మధ్య విడరాని బంధం ఉంటుంది. ఆ బంధాన్నే మాతృ సంరక్షణ అంటారు. మాతృ సంరక్షణలో ఉన్నటువంటి ఒకే ఒక అంశం ఏంటంటే ప్రేమ. మిగతా జాతులలో అనురాగం, ఆప్యాయత ఉంటుంది, కానీ ఒక్క మానవ జాతిలో మాత్రమే ప్రేమ ఉంటుంది. మిగతా వాటిల్లో అనురాగం, ఆప్యాయత ఉంటాయి, కానీ మానవ జాతిలో మాత్రం లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది. ఈ విధంగా మానసికంగా తీసుకుంటే మానవుడు ఉన్నత స్థాయిలో ఉన్నాడు. మానవుడు ఈ విధంగా ఉన్నత స్థాయిలో ఉండటానికి మూల కారణం ఏమిటి? నేను చెప్పిన సబ్జెక్ట్ మళ్ళా గుర్తుకు తెచ్చుకోండి. 2 కాళ్ళ జీవిగా ఉండటం, భూమికి లంబకోణంలో ఉండటం. 2 కాళ్ళ జీవిగా ఉండటం, భూమికి లంబకోణంలో ఉండటం. బైపీడల్ ఇన్ నేచర్, ఎరెక్టెడ్ ఇన్ పాస్చర్. ఇదే లవ్ అండ్ ఎఫెక్షన్కి మూల కారణం. ఇప్పుడు ఆరోగ్య రహస్యాన్ని గురించి తెలుసుకుందాం. సీక్రెట్ ఆఫ్ హెల్త్. ఒకసారి మరలా నేను చెప్పిన సబ్జెక్టును గుర్తుకు తెచ్చుకోండి. అహంకారం అంటే ఏమిటి? అహంకారం అంటే ఏమిటి? ఆకారంతో కూడినటువంటి ప్రతిదానికి అహంకారం ఉంటుంది. జీవులు కావచ్చు, నిర్జీవులు కావచ్చు. ఆకారం అంటూ ఉంటే దానికి అహంకారం ఉన్నట్టే. అహంకారంలో ఏముంటాయి? 1 పరమాత్మ, 2 సంకల్పం, 3 పదార్థం ఈక్వల్ టు అహంకారం. పరమాత్మ, సంకల్పం, పదార్థం అంటే ఆకారం ఉంటుంది, దట్ ఈక్వల్ టు అహంకారం. అహం అంటే భగవంతుడు. అహం అంటే భగవంతుడు. ఆ భగవంతుడి యొక్క రూపాంతరమే సంకల్పం. ఆ సంకల్పానికి ప్రతిరూపమే ఆకారం. కాబట్టి పరమాత్మ, సంకల్పం, ఆకారం ఈక్వల్ టు అహంకారం. అసలు సంకల్పమే లేదనుకోండి, ఇక పరిణామం జరగదు. సంకల్పం ఉంటేనే పరిణామం జరుగుతుంది. సంకల్పం లేకపోతే పరిణామం జరగదు. ఆ సంకల్పాన్ని వేదాంత పరంగా వ్యష్టి మేధస్సు అన్నారు. ఎన్ని ఆకారాలుంటే,
ఈ విశ్వంలో ఎన్ని ఆకారాలు ఉంటే అన్ని వెస్టి మేధస్సులు ఉంటాయి. అటువంటి వెస్టి మేధస్సుల సమూహాన్నే సమిష్టి మేధస్సు అంటారు. ఇది ఇండివిడ్యువల్ మైండ్, అది యూనివర్సల్ మైండ్, కాస్మిక్ మైండ్. ఈ వెస్టి మేధస్సు పరిమితంగా ఉంటే ప్రజ్ఞ పరిమితంగా ఉంటుంది. ఈ వెస్టి మేధస్సు సున్నితంగా, సూక్ష్మంగా, మృదువుగా, అనంతంగా ఉంటే ప్రజ్ఞ కూడా అనంతంగా ఉంటుంది. కాబట్టి మానవుడి యొక్క ఆరోగ్య రహస్యం ఎక్కడుందంటే ఈ వెస్టి మేధస్సులో ఉంది. మేధస్సు అంటే ఏమిటి గురూజీ? మరలా 3 పదాలు చెప్తున్నాను. 1 జీవుడు, 2 సూక్ష్మ శరీరం, 3 అంతఃకరణాలు. జీవుడు, సూక్ష్మ శరీరం, అంతఃకరణాలు, మేధస్సు, ఈ 4 ఒకటి. ఈ వెస్టి మేధస్సు ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల ద్వారా వస్తుంది. తల్లిదండ్రులు వెస్టి మేధస్సును ఎలా విడుదల చేస్తారు, ఎలా తయారు చేస్తారు? వాళ్ళ దేహం నుండి విడుదలైనటువంటి 2 బీజాల కలయికతో ఒక శరీరం ఏర్పడుతుంది. అదే కారణ శరీరం, అదే కాజల్ బాడీ. తల్లిదండ్రులు బిడ్డలకు ఏమిస్తారంటే కారణ శరీరం ఇస్తారు. ఈ కారణ శరీరం చైతన్య రహితంగా ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి సంకల్పాలు కానీ, కోరికలు కానీ అలాగే ఉంటాయి. కారణ శరీరం అనేది కోరికలు, సంకల్పాలతో ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి ఒక నిర్మాణం. భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమం జరగాలో ఆ కార్యక్రమం మొత్తం కూడా ఈ కారణ శరీరంలో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి అది యాక్టివేట్ కానంత వరకు ఈ కోరికల, సంకల్పాలు కూడా జడంగా ఉంటాయి. అది యాక్టివేట్ అయిందనుకోండి, అప్పుడు సూక్ష్మ శరీరం, జీవుడు, అంతఃకరణాలు, మేధస్సుగా రూపాంతరం చెందుతుంది. ఇప్పటికి ఆరోగ్య రహస్యానికి వద్దాం. తల్లిదండ్రులు ఈ బీజాలను విడుదల చేసేటప్పుడు వాళ్ళ శారీరక, మానసిక స్థితిలో ప్రతిరూపమే కారణ శరీరం. తల్లిదండ్రులు బీజాలను విడుదల చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఫిజికల్ బాడీ ఎలా ఉంటుందో దానికి అనుగుణంగా కోరికలు, సంకల్పాలు, ఆశయాలు వగైరా వగైరా ఉండి ఆ బీజం విడుదలవుతుంది. కాబట్టి తల్లి, తండ్రి ఇద్దరు మాతృజీవుల యొక్క ప్రతిరూపమే ఈ కారణ శరీరం. 50% తల్లి నుండి వస్తుంది, 50% తండ్రి నుంచి వస్తుంది. 50 + 50 = 100. అదే కారణ శరీరం. కారణ శరీరాన్ని విడుదల చేసేటప్పుడు తల్లిదండ్రుల యొక్క శారీరక, మానసిక స్థితులను బట్టి ఆ కోరికలు, సంకల్పాలు ఉంటాయి. తల్లిదండ్రుల భౌతిక దేహం దృఢంగా, గట్టిగా, పటిష్టంగా, ఆరోగ్యంగా ఉంటే బీజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వాళ్ళు బలహీనంగా ఉండి, రుగ్మతలతో ఉండి, శారీరక పటుత్వాన్ని కోల్పోయి, శరీరంలో అవకతవకలు జరుగుతూ ఉన్నప్పుడు, జీవన చర్యలు సక్రమంగా జరగనప్పుడు విడుదల చేసేటటువంటి బీజం అలాగే ఉంటుంది. అంతేకాకుండా ఆ శరీరాన్ని
ఎవరు నడిపిస్తున్నారు? అంతఃకరణాలు నడిపిస్తున్నాయి. సూక్ష్మ శరీరం నడిపిస్తూ ఉంటుంది, జీవుడు నడిపిస్తూ ఉంటాడు, మేధస్సు నడిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రుల యొక్క మేధస్సులు కానీ, జీవుళ్ళు కానీ, అంతఃకరణాలు కానీ, సూక్ష్మ శరీరాలు కానీ బలహీనంగా ఉంటే అందించబడేటటువంటి కారణ శరీరం బలహీనంగా ఉంటుంది. కారణ శరీరం బలహీనంగా ఉంటే సూక్ష్మ శరీరం కానీ, అంతఃకరణాలు కానీ, వెస్టి మేధస్సు కానీ, జీవుడు కానీ బలహీనంగా ఉంటాడు. ఇది ఆరోగ్య రహస్యం. కాబట్టి తల్లిదండ్రులు గనక మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని సక్రమంగా నిర్వహించగలిగితే పుట్టేటటువంటి బిడ్డలు కుటుంబానికి, సమాజానికి జ్యోతులు అవుతారు, వరం అవుతారు, రత్నాలు అవుతారు. ఆ తల్లిదండ్రులు ఎలా ఉండాలి? 1 అందం ఉండాలి, 2 ఆరోగ్యం ఉండాలి, 3 ఉత్తమ సంస్కారాలు ఉండాలి, 4 నైతిక విలువలు ఉండాలి, 5 ధర్మం ఉండాలి. ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగించేటట్లయితే వాళ్ళలో ఆరోగ్యం ఉంటుంది, అందం ఉంటుంది, ఉత్తమ సంస్కారాలు ఉంటాయి, నైతిక విలువలు కూడా ఉంటాయి. ఈ ధర్మాన్ని మానవుడు ఎందుకు కోల్పోయాడు? దానికి మూల కారణం ఏంటి? ఇందాక చెప్పిన సబ్జెక్ట్ మళ్ళా నేను రిపీట్ చేస్తున్నాను. అదేమిటంటే, పరిసరాలతో నిమిత్తం లేకుండా శారీరక ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ నిర్ణీతంగా ఉంటుంది. పరిసరాల్లో మార్పులు జరిగినప్పుడు మానవులు తమను తాము రక్షించుకోవటం కోసం, భద్రత కోసం షెల్టర్స్కి వెళ్తూ ఉంటారు, సురక్షితమైన ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. దానితో పాటు భూమి మీద నివసించే సమస్త జీవరాశికి, ప్రత్యేకించి జంతువులకి ఒకే ఒక భయం ఉంటుంది, మరణ భయం. ఎందుకు మరణ భయం ఉంటుంది? ఎక్కువ కాలం జీవించాలి, సంతానాన్ని ఉత్పత్తి చేయాలి, జీవిత పరమార్థం నెరవేరాలి. ఇదే జీవుల యొక్క ధర్మం. మరి మానవులు కూడా అటువంటి ధర్మాన్ని పాటించాలి కదా. అందుకని సురక్షితమైన ప్రాంతాల్లో ఉంటే మరణ భయం ఉండదు. అలా మాంసాహార జంతువుల నుండి తమను తాము రక్షించుకోవటం కోసం గుంపులు గుంపులుగా ఉండి సురక్షిత ప్రాంతాల్లో ఉండి విజాతి పోరాటం కొనసాగించేవాళ్ళు. ఇక మానవ జీవిత పరమార్థం ఏమిటి? మాతృత్వం, పేరెంటల్హుడ్. దానికి స్త్రీ పురుషులు 2 కావాలి. ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి సురక్షితమైనటువంటి స్థావరాన్ని ఎన్నుకొని మాతృత్వాన్ని సక్రమంగా నిర్వహించడం కోసం వాళ్ళు చేసేటటువంటి యజ్ఞానికి వాళ్ళ రూపకల్పన గావించుకుందే కుటుంబ వ్యవస్థ. ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థ ఏర్పడిందో దానిలో ఒక భాగంగానే వివాహ వ్యవస్థ ఏర్పడింది. ఈ రెండింటి వల్ల ఒంటరిగా స్వేచ్ఛగా జీవించేటటువంటి మానవ జాతి స్థిర నివాసం ఏర్పరచుకొని స్వేచ్ఛను కోల్పోయి బంధాల్లో పడ్డారు. దాని గురించి ఆల్రెడీ చెప్పాను. కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, చాతుర్వర్ణ వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థ. సో ఈ విధంగా ఒంటరిగా ఉన్నప్పుడు జీవితం ఒక రకంగా ఉంది, సమిష్టిగా ఉన్నప్పుడు, సంఘ జీవితానికి వచ్చినప్పుడు జీవితం మరొక రకంగా ఉంది. ఎప్పుడైతే సమిష్టిగా సంఘ జీవనానికి వచ్చారో మనిషిలో అరిషడ్ వర్గాలు ప్రకోపించాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. ఇంకా 2 జంటలు ప్రకోపించాయి, రాగము, ద్వేషము,
మమకారం, అహంకారం. కాబట్టి మిగతా జాతులతో పోలిస్తే మానవుడిలో అహంకారం ఎక్కువగా ఉంది. దానికి మూల కారణం ఏంటి? మేధస్సు విస్తరించడం ఆగిపోయింది, కుంచుకుంది. మేధస్సు విస్తరించడం ఆగిపోయింది, కుంచుకుంది. విస్తరిస్తూ ఉంటే స్వేచ్ఛ పెరుగుతుంది, కుంచుకుంటే బంధాలు ఏర్పడతాయి. బంధాలే బాధలకు మూలం. అటువంటి బంధాల నుంచి మానవుణ్ణి విడుదల గావించడం కోసం ఆర్య సంతతి మనకిచ్చినటువంటి చక్కని మహోన్నత కళాత్మక జీవన విధానమే ఈ ఆధ్యాత్మిక మార్గం. ఇంకొక విషయం చెప్తున్నాను, నిన్న చెప్పింది మళ్ళా రిపీట్ చేస్తున్నాను. సూక్ష్మ శరీరం యొక్క నమూనాయే స్థూల శరీరం. సూక్ష్మ శరీరం యొక్క నమూనాయే స్థూల శరీరం. సూక్ష్మ శరీరంలో ఎటువంటి కోరికలు, సంకల్పాలు, ఆశయాలు, ప్రణాళికలు, పథకాలు ఉంటాయో అటువంటి శరీరమే తయారవుతుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? తల్లిదండ్రుల నుంచి వచ్చాయి. కాబట్టి సూక్ష్మ శరీరం ఏ విధంగా ఉంటే స్థూల శరీరం ఆ విధంగా తయారవుతుంది. ఎటువంటి శరీరం ద్వారానైతే తన కోరికలు, సంకల్పాలు నెరవేరుతాయో అటువంటి శరీరాన్ని తయారు చేసుకుంటుంది. కాబట్టి మనిషిని నడిపించేది భగవంతుడు కాదు, సూక్ష్మ శరీరం. స్థూల శరీరం కంటికి కనపడుతూ ఉంటుంది, సూక్ష్మ శరీరం కంటికి కనిపించదు. కంటికి కనిపించినటువంటి సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది. స్థూల శరీరాన్ని ఆధేయం అనుకుంటే సూక్ష్మ శరీరం ఆధారం అవుతుంది. అటువంటి సూక్ష్మ శరీరానికి మూలం ఏమిటంటే కారణ శరీరం. ఆ కారణ శరీరానికి మూలం మరియు ఆధారం ఏమిటంటే తల్లి, తండ్రి. లింక్ చూసుకోండి ఒకసారి. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి అర్ధబీజాల కలయికతోటే కారణ శరీరం ఏర్పడుతుంది. ఆ కారణ శరీరం చైతన్యవంతమైంది అనుకోండి, సూక్ష్మ శరీరం బహిర్గతం అవుతుంది. ఆ సూక్ష్మ శరీరం నుండి ఏమనపడుతుంది? స్థూల శరీరం తయారవుతుంది. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఒక మనిషి యొక్క స్థూల శరీరాన్ని చూసి సూక్ష్మ శరీరాన్ని అంచనా వేయవచ్చు. ఆరోగ్యం సరిగా లేదు, ఫిజికల్ బాడీ సరిగా లేదు, జీవన విధానం సరిగా లేదు, ముఖం కళదప్పింది, ముసలితనం బయటపడింది. దీనికి మూల కారణం ఏంటి? స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం. కాబట్టి ఒక వ్యక్తి యొక్క స్థూల శరీరాన్ని చూస్తూ సూక్ష్మ శరీరాన్ని అంచనా వేయవచ్చు. సూక్ష్మ శరీరంలో చెడు సంస్కారాలు ఉంటే స్థూల శరీరం రుగ్మతల మయమవుతుంది. ఇవి తల్లిదండ్రుల నుంచి రావచ్చు, లేదా ఈ జన్మలో ఏర్పడవచ్చు. తల్లిదండ్రుల నుంచి వస్తే సంచితం అంటారు, ఈ జన్మలో ఏర్పడితే ప్రారంధం అంటారు. ఇప్పుడు జీవశాస్త్ర రీత్యా సూక్ష్మ శరీరం అంటే ఏమిటో విశ్లేషించుకుందాం. జీవశాస్త్ర రీత్యా సూక్ష్మ శరీరం అంటే ఏమిటో విశ్లేషించుకుందాం. తల్లిదండ్రులు బీజాలను విడుదల చేస్తారు. 2 బీజాలు. పురుషుడి యొక్క బీజాన్ని శుక్రకణం అంటారు, స్త్రీ యొక్క బీజాన్ని అండం అంటారు. పురుషుడి యొక్క శుక్రకణంలో 23 క్రోమోజోములు ఉంటాయి. స్త్రీ యొక్క అండంలో 23 క్రోమోజోమ్తో కూడినటువంటి కేంద్రకం ఉంటుంది. 50-50. అయితే ఈ రెండింటిలో తేడా ఉంటుంది. అదేమిటంటే పురుషుడిలో Y క్రోమోజోమ్ ఉంటుంది, స్త్రీలో X క్రోమోజోమ్ ఉంటుంది. మిగతా అన్నీ మామూలుగా ఉంటాయి. తేడా ఉంటుంది అనుకోండి, కానీ మామూలుగా ఉంటాయి.
ఎక్స్ క్రోమోజోమ్ వై క్రోమోజోమ్ రెండు కలిసాయి అనుకోండి, అదే జీవుడు, అదే కారణ శరీరం. అదే కారణ శరీరం అది తర్వాత యాక్టివేట్ అయితే అదే జీవుడు అవుతుంది, అదే అంతఃకరణాలు అవుతుంది, అదే సూక్ష్మ శరీరం అవుతుంది, అదే మేధస్సు అవుతుంది. సో ఈ జీన్స్ అంటారే 23 + 23 ఎంతంటే 46. ఇవి క్రోమోజోములు, అవే జీనులు, అవే సంచిత కర్మలు. ఇది సీక్రెట్ ఆఫ్ హెల్త్ అంటే. కాబట్టి స్థూల శరీరానికి ట్రీట్మెంట్ ఇస్తే ఆ ట్రీట్మెంటు 20% ఉపయోగపడుతుంది. అది పాక్షికం, తాత్కాలికం మరియు అసంపూర్ణం. పాక్షికం, తాత్కాలికం, అసంపూర్ణం. ఇవాళ చాలా రకాల పద్ధతులు వచ్చాయి. హోమియోపతి, అల్లోపతి, న్యాచురోపతి చాలా వచ్చాయి. వాటి ప్రభావం స్థూల శరీరం మీద మాత్రం ఉంటుంది, సూక్ష్మ శరీరం మీద ఉండదు. సూక్ష్మ శరీరాన్ని సమూలంగా శుద్ధి చేయగలిగితే స్థూల శరీరం మారుతుంది. కాబట్టి ఆరోగ్య రహస్యం ఎక్కడుంది? స్థూల శరీరంలో లేదు, సూక్ష్మ శరీరంలో ఉంది. అటువంటి సూక్ష్మ శరీరాన్ని సమూలంగా శుద్ధి చేసేటటువంటి చక్కని శాస్త్రీయ మార్గమే ఆధ్యాత్మికత. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం అనేది మనిషిని సమూలంగా శుద్ధి చేస్తుంది. సూక్ష్మ శరీరం సమూలంగా కరిగిపోయిందనుకోండి, సూక్ష్మ శరీరం సమూలంగా కరిగిపోయిందనుకోండి, సంకల్పాలు, కోరికలు, ప్రణాళికలు, పథకాలు, ఎయిమ్స్, గోల్స్ మొత్తం కరిగిపోతాయి. అప్పుడు అహంకారం కరిగిపోతుంది, సొంత ప్రపంచం కరిగిపోతుంది. అప్పుడు మానవుడు ఏమవుతాడు? దేవుడు అవుతాడు. సో మరొకసారి చెప్తున్నాను, శరీరానికి మీరు ఎటువంటి చికిత్స చేసినా అది తాత్కాలికం, పాక్షికం, శాశ్వత పరిష్కారం మాత్రం కాదు. మనం మార్చవలసింది దేన్ని? మూలాన్ని మార్చాలి. వేరు కుళ్ళిపోతుంది, ఆకులు ఎండిపోతూ ఉన్నాయి. ఆకులకు మందు కొట్టినంత మాత్రాన వాటికి ఉన్నటువంటి ఆ లోపం పోదు. మూలం ఎక్కడుంది? భూమిలో ఉంది. భూమిలో ఉన్న వేరు కుళ్ళిపోతుంది, ఆకులు ఎండిపోతున్నాయి. ఆకుల మీద మందేస్తే ఎట్లా? అయితే ఒక మాట చెప్తున్నాను, సూక్ష్మ శరీరం ప్రభావం స్థూల శరీరం మీద ఉంటుంది, స్థూల శరీరం ప్రభావం సూక్ష్మ శరీరం మీద ఉంటుంది. కానీ సూక్ష్మ శరీరం ప్రభావం ఎక్కువగా ఉంటుంది, స్థూల శరీరం ప్రభావం తక్కువగా ఉంటుంది. సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది, కానీ స్థూల శరీరం సూక్ష్మ శరీరాన్ని తక్కువగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి జీవిత పరమార్థం నెరవేరాలంటే మనిషికి ముందు అవసరమైంది ఆరోగ్యం. ఎందుకంటే వాహనం కండిషన్లో ఉంటేనే కదా జర్నీ సాగేది. వాహనం కండిషన్లో లేకపోతే ఏమవుద్ది? జర్నీ ఆగిపోద్ది. జర్నీ ఆగిపోతే ఏమవుద్ది? ఈ కోరికలు, సంకల్పాలు, ఆశయాలు, ఎయిమ్స్, గోల్స్ వగైరా వగైరా అలాగే ఉండిపోతాయి. జీవుడికి ఆ శరీరం పనికి రాకపోతే జీవుడు వెళ్ళిపోతాడు. కాబట్టి పుట్టుకతోటే మానవుడు సంస్కారాలతో జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు. ఆ సంస్కారాలు ఉత్తమంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సంస్కారాలు బలహీనంగా ఉంటే శరీరం రుగ్మతల పాలవుతుంది. ఈ సంస్కారాలు దశల వారీగా ప్రకోపిస్తూ ఉంటాయి.
తల్లిదండ్రుల ద్వారా రుగ్మతలు బిడ్డకు సంక్రమించినప్పటికీ ఆ జీన్స్ ప్రకోపించనంత వరకు రుగ్మతలు బయటపడవు. జీన్స్ ప్రకోపించడం దశల వారీగా జరుగుతుంది. 20 ఏళ్ళకు జరగచ్చు, 40 ఏళ్ళకు జరగచ్చు, 50 ఏళ్ళకు జరగచ్చు. పసిబిడ్డగా ఉన్నప్పుడు జీన్స్ నిద్రపోతూ ఉంటాయి. యుక్త వయసు వచ్చేసరికి ఆ జీన్స్ ప్రకోపిస్తూ ఉంటాయి. ముసలితనం వచ్చేసరికి అవి రుగ్మతల రూపంలో బయటపడతాయి. కాబట్టి జీన్ని కారణం అనుకోండి, అది ప్రకోపించడాన్ని కార్యం అనుకోండి, రుగ్మతగా బయటపడటాన్ని ప్రభావం అంటారు. కారణం, కార్యం, ప్రభావం, కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ అంటారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి గురూజీ? ఒకసారి ఆలోచించండి. ఆ వెస్టి మేధస్సును కరిగించడమే. మేధస్సు అంటే అందులో ఏముంటాయి? 1 చేతన మనసు, 2 ఉపచేతన మనసు, 3 అంతశ్చేతన మనసు, 4 అధిచేతన మనసు. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, ఇన్నర్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్. ఇదే సీక్రెట్ ఆఫ్ హెల్త్, సీక్రెట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఇప్పుడు కీలకమైన విషయం తెలుసుకోబోతున్నారు. సంచిత కర్మలు బలహీనంగా ఉంటే మేధస్సు కలుషితంగా ఉంటుంది. మేధస్సు కలుషితంగా ఉంటే మెదడు బలహీనంగా ఉంటుంది. మెదడు బలహీనంగా ఉంటే శరీరం జబ్బులు పాలవుతుంది. కాబట్టి ఒకసారి చూడండి, ఎప్పుడైతే సంస్కారాలు ఎక్కువగా ఉండి చెడు సంస్కారాలు ఉంటే ఆటోమేటిక్గా మెదడు బలహీనపడుతుంది. ఎందుకు బలహీనపడుతుంది? మేధస్సు కలుషితంగా ఉంది. ఇంకొక రహస్యం చెప్తాను, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరికైతే మేధస్సు కలుషితంగా ఉంటుందో వాళ్ళు ప్రపంచంలోకి పరుగులు తీస్తారు. ఎందుకు పరుగులు తీస్తున్నారు? వాళ్ళ సంస్కారాలు ఆ వ్యక్తిని ఆ విధంగా రెచ్చగొడుతున్నాయి, కవ్విస్తున్నాయి, మోహిస్తున్నాయి, ప్రపంచంలోకి పరుగులు పెట్టిస్తున్నాయి. దీన్ని ఏమంటారంటే కర్మబంధం అంటారు. ఒక వ్యక్తి తనకు అవసరమైన దాన్ని పొందకుండా ప్రమాదకరమైన దాన్ని పొందుతున్నాడంటే అతని అంతరంగ సంస్కారాలు అతన్ని ప్రమాదకరమైన దాని వైపుకు ప్రోత్సహిస్తున్నాయి, రెచ్చగొడుతున్నాయి, ఆ విధంగా అతన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, మనిషికి రుగ్మతలు సంభవించడానికి మూల కారణం ఎక్కడుంది? బయట లేదు, లోపలుంది. శరీరానికి ఇచ్చే ట్రీట్మెంట్స్ అన్నీ కూడా దేహానికి సంబంధించినవి. ఇక ఇంకొక ఆరోగ్య రహస్యం చెప్తాను. ఈ దేహం పంచభూతాత్మకం. పంచభూతాల సమపాళల్లో ఉంటే దేహం ఆరోగ్యంగా ఉంటుంది. పంచభూతాల నిష్పత్తిలో ఏమాత్రం మార్పు జరిగినా దేహం జబ్బులు పాలవుతుంది. కాబట్టి పంచభూతాల నిష్పత్తిలో మార్పు రాకుండా చూసుకోవాలి. ఋషులు ఇచ్చినటువంటి వివరణ ప్రకారం ఈ దేహంలో 3 గుణాలు ఉంటాయి: తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఈ 3 గుణాలకు అనుగుణంగా 3 రకాల ప్రక్రియలు ప్రకోపిస్తూ ఉంటాయి: కఫం, పిత్తం, వాతం. ఈ 3 సమాన స్థాయిలో ఉన్నాయి అనుకోండి, అదే ఆరోగ్యం.
ఈ మూడింటి నిష్పత్తిలో ఏమాత్రం మార్పు జరిగిందనుకోండి, అదే అనారోగ్యం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. శాశ్వత పరిష్కారం కావాలంటే మన దృష్టి సూక్ష్మ శరీరం మీదకు మళ్ళాలి. సూక్ష్మ శరీరం అంటే మేధస్సు. మేధస్సు అంటే చేతన మనసు, కాన్షియస్ మైండ్. ఉపచేతన మనసు, సబ్ కాన్షియస్ మైండ్. అంతచేతన మనసు, ఇన్నర్ కాన్షియస్ మైండ్. అధిచేతన మనసు, సూపర్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు మానవుడి యొక్క ప్రత్యేకత, విశిష్టత చెప్తాను. అదేమిటంటే, మానవుడిలో ఉన్నంత సంక్లిష్టమైన మేధస్సు భూమండలంలో ఏ జాతికి లేదు. మానవుడిలో ఉన్నంత సంక్లిష్టమైనటువంటి మేధస్సు భూమండలంలో ఏ జాతికి లేదు. ఆ మేధస్సు ఏమిటి? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ 4 కంటికి కనిపించవు. శరీరం కనిపిస్తుంది, ఇంద్రియాలు కనిపిస్తాయి, కానీ సూక్ష్మ శరీరం కనిపించదు. కాబట్టి మనం సరిచేయాల్సింది దేన్ని? సూక్ష్మ శరీరాన్ని సరిచేయాలి. ఇప్పుడు మరొక ఫార్ములా ఇస్తున్నాను. శరీరము డాష్, మెదడు డాష్, మనసు డాష్, ఆత్మ. శరీరము డాష్, మెదడు డాష్, మనసు డాష్, ఆత్మ. వీటన్నిటిలో కీలకమైనది ఏమిటంటే మనసు. అదే మేధస్సు. మేధస్సు బలహీనంగా ఉంటే దాని ప్రభావం మెదడు మీద పడుతుంది. మెదడు బలహీనమైతే దాని ప్రభావం శరీరం మీద పడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మేధస్సును కరిగించామనుకోండి, మేధస్సును సమూలంగా కరిగించామనుకోండి, ఆత్మ వచ్చి శరీరంలో కలిసిపోతుంది. మేధస్సు పనిచేస్తున్నంత కాలం జీవభావం ఉంటుంది. మేధస్సు కరిగిపోతే జీవుడే దేవుడవుతాడు. అటువంటి మేధస్సును సమూలంగా కరిగించేటటువంటి విధానమే ఆధ్యాత్మికత. కాబట్టి ఆరోగ్య రహస్యం ఎక్కడుంది బిడ్డలారా? సూక్ష్మ శరీరంలో ఉంది. ఇటువంటి సూక్ష్మ శరీరానికి మనం ట్రీట్మెంట్ చేయాలి. ఆ ట్రీట్మెంట్నే ఆధ్యాత్మిక చికిత్స అంటారు, స్పిరిచువల్ థెరపీ అంటారు. మనకి హోమియోపతి ఉంది, అల్లోపతి ఉంది, న్యాచురోపతి ఉంది. కానీ ఇదేమిటి ఎక్స్ట్రా? స్పిరిచువలోపతి. దీన్ని సైంటిఫిక్గా గనక మన జీవితానికి అప్లై చేసుకుంటే మనం చనిపోయే రోజు వరకు సంపూర్ణ ఆరోగ్యంగా జీవించగలుగుతాము. నేను దీని గురించి రిటర్న్గా మీకు హామీ ఇస్తా కావాలంటే. కాబట్టి ఆధ్యాత్మిక మార్గాన్ని ఆలంబనంగా చేసుకొని ఆధ్యాత్మిక చికిత్స ద్వారా ఆరోగ్య రహస్యాన్ని తెలుసుకొని మీ జీవిత పరమార్థం నెరవేర్చుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురు.